హాయ్ గైస్, వెల్కమ్ టు ద ఎస్ఆర్ వంటలు అండ్ వెంచర్స్ ఛానల్. ఈరోజు మనం నెల్లూరు స్టైల్లో చేపల పులుసు ప్రిపేర్ చేయబోతున్నాము. దానికి కావాల్సినవన్నీ ముందుగా కట్ చేసి పెట్టుకుందాము. ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకొని మనం కావాల్సిన పోపు యాడ్ చేసుకుందాము. దానికి 2 టేబుల్ స్పూన్స్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు యాడ్ చేసుకొని కరివేపాకు రెమ్మలు కూడా యాడ్ చేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలి కలుపుతూ. నెక్స్ట్ మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని కూడా యాడ్ చేసుకొని మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. బాగా ఫ్రై అయ్యే వరకు కలుపుతూ ఉండాలి. నెక్స్ట్ మనం రుచికి సరిపడా 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ పసుపు, 3 టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేసుకోవాలి. మనకి కొంచెం కారం ఎక్కువ పడుతుంది చేపల పులుసులో, అందుకని 3 టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మనం ముందుగా బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అయ్యాక మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న చింతపండు పులుసుని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాయిల్ అయ్యే వరకు కలుపుకోవాలి. కాసేపు మూత పెట్టేసి అలా పొంగనియాలి. నెక్స్ట్ మనం ముందుగా ఉప్పు పసుపు వేసుకొని వాష్ చేసి పెట్టుకున్న ఫిషెస్ని చేపల పులుసులో యాడ్ చేసుకోవాలి. 1 by 1 అలా యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మ్యాంగోస్, పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ మ్యాంగోస్ అండ్ పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. కాసేపు బాయిల్ అవ్వనియాలి. బాయిల్ అయిన తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టేసి కాసేపు ఉడకనివ్వాలి. బాగా ఉడికే వరకు, చిక్కపడే వరకు పులుసు ఉడుకుతూ ఉండాలి. అలాగే ముందు మనం తయారు చేసి పెట్టుకున్న ధనియాలు, ఆవాలు, మెంతులు పొడి వేసుకొని 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా కాసేపు అలా స్లో ఫ్లేమ్లో ఒక 5 minutes ఉడకనిచ్చి పక్కన పెట్టేసుకుంటే మనకి ఎంతో రుచికరమైన నెల్లూరు స్టైల్ చేపల పులుసు ప్రిపేర్ అయిపోయినట్టే. దాన్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకొని వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకొని తింటే సూపర్ ఉంటుంది. ఇలా నెల్లూరు స్టైల్ చేపల పులుసు రెడీ అయిపోయినట్టే ఫ్రెండ్స్. దట్స్ ఇట్.